హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే న్యూస్ పేపర్ కంప్లీట్ చేశాను. ఇవాల్టిది కొంచెం లేట్‌గానే ఫినిష్ చేశా. సో ఈరోజు న్యూస్ చదువుతుంటే పీఎం మోడీ గారు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో రైల్వే ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు, ఇనాగరేట్ చేశారు అని న్యూస్ అయితే వచ్చింది. సో దీని రిలేటెడ్ 3 విషయాలైతే చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే మనకి చినాబ్ రివర్‌పై కన్‌స్ట్రక్ట్ చేశారో ఇది వరల్డ్‌లోనే టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఒక రైల్వే బ్రిడ్జ్ అనేది భూమి నుంచి 320 మీటర్ల ఎత్తులో ఒక ట్రైన్ ప్రయాణం చేయడం అనేది ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చనమాట. సో ఇలాంటి మంచి బ్రిడ్జ్‌ని చీనాబ్ రివర్‌పై అయితే కట్టారు. ఇది వరల్డ్‌లోనే ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ విషయం వచ్చేసి ఆ బ్రిడ్జ్ డిజైన్ చేసింది ఐఐఎస్‌సి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరులో మాధవిలత అనే ప్రొఫెసర్ అనమాట. సో ఇండిజినియస్‌గా విమెన్ ఇంత మంచి ఇంజినీరింగ్ మార్వెల్‌ని డిజైన్ చేశారు. ఎప్పుడో కాటన్ దొర ఒక బ్రిడ్జ్ కట్టాడు, డ్యామ్ కట్టారు అని చెప్పుకుంటాం. ఇలాంటి హిల్లీ ఏరియాలో, టెరైన్ ఏరియాలో అటువంటి బ్రిడ్జ్ కట్టడం అనేది నిజంగా సాహసమనే చెప్పాలి. సో ఇక మూడో విషయం వచ్చేసి ఈ రైల్వే బ్రిడ్జ్ కాకుండా ఈ ట్రైన్స్ ఏవైతే ఇనాగరేట్ చేశారో ఇందులో వచ్చేసి వన్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి వందే భారత్ అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కాడ్రా, ఉధంపూర్, ఈ శ్రీనగర్ ఏరియాలో నడబోయే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని డిజైన్ చేసింది మన హైదరాబాద్కి సంబంధించిన మేధా సర్వో డ్రైవ్స్ అనే ఒక సంస్థ అనమాట. సో అందులో పనిచేస్తున్నాడు నా ఫ్రెండ్ సందీప్ అనేసి హీస్ వర్కింగ్ యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దర్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ట్రైన్ టెస్టింగ్కి ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఆయన ఎప్పుడైతే మనకి పహల్గామ్ అటాక్ జరుగుతుందో అప్పుడు అక్కడే ఉన్నాడు. సో ఆ టైంలో నేను కాల్ చేసి ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఇప్పుడు డ్రోన్స్ వేస్తున్నారు కదా, మీరంతా సేఫా అని నేను అడిగాను. సో దానికైతే ఆయన సేఫే, మాకు ఆల్రెడీ ర్యాకెట్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ, మాకు డైలీ అదొక అలవాటు అయిపోయింది, సో బ్లాక్అవుట్ కూడా విధించారు అని చెప్పాడనమాట. సో అలాంటి టైంలో కూడా దేశం గురించి అండ్ అలాగే వర్క్ కమిట్మెంట్తో ఫ్యామిలీ వాళ్ళు వచ్చేమన్నా రాకుండా అక్కడే ఉండి వర్క్ చేసి ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ని అయితే కంప్లీట్ చేస్తున్న ఈ కంపెనీకి అండ్ దేర్ ఎంప్లాయీస్కి అండ్ మోడీ గారి కమిట్మెంట్కి నా సెల్యూట్.